హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ అండి. ఇది నేను పెళ్ళైన తర్వాత నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రెష్ బీరకాయలు 3 తీసుకొని నీట్గా పీల్ తీసి పెట్టుకున్నానండి. పీల్ తీసి పెట్టుకున్న తర్వాత బీరకాయలను వాష్ చేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడేం చిన్న పీసులు అవసరం లేదు. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి త్వరగా మగ్గిపోతాయండి. సో పీసులు కొంచెం మీడియం సైజులోనే కట్ చేసి పెట్టుకోండి. అలాగే పోపుకు కావాల్సిన ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు రెడీగా పెట్టుకొని కడాయి పెట్టుకొని జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చాలండి. మనమేం ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఎందుకంటే ఇది కొంచెం తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా నీట్గా వేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఇలా కొంతసేపు కలిపిన తర్వాత కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసి మగ్గనియాలండి. ఇక్కడ వాటర్ రిలీజ్ చేస్తున్నప్పుడు మనము గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి పెడితే అది మగ్గిపోతూ ఉంటుందండి. ఆ వాటర్ మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. బీరకాయ నుండి వచ్చే వాటర్తోనే మనకి బీరకాయలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి. అలాగే మనం అంతలోపు కారానికి తగినంత మనము ఎండు మిరపకాయలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలండి. మీరు డ్రై రోస్ట్ లేదంటే కొంచెం జస్ట్ 1 or 2 డ్రాప్స్ ఆయిల్ వేసినా కూడా సరిపోతుందండి. నీట్గా కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని రోస్ట్ చేసి పెట్టుకొని నీట్గా మిక్సీకి పౌడర్ వేసి పెట్టుకోవాలండి. ఇక్కడ మనమేం కారం పొడి బదులు మనము ఇలా ఎండుమిరపకాయలు వేయించుకున్న పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనకి చాలా త్వరగా కూడా అవుతుంది కర్రీ. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చపాతీలకు కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా నీట్గా మిక్సీలో పౌడర్ వేసి పెట్టుకున్న దాన్ని మనము కారం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇన్ కేస్ నేను తీసుకున్న మిరపకాయలు కారం ఎక్కువ ఉండడం వల్ల నేను కొద్దిగానే తీసుకున్నాను. మీరు మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ వాటర్ అనేది మనకి కొంచెం కర్రీలా కావాలంటే కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే కారం పొడి వేసుకొని ఒక 2 minutes అలా కలుపుకొని దించేసుకోవడమే అండి. లేదు మాకు ఫ్రైలా కావాలనుకుంటే అక్కడ ఉన్న వాటర్ కంటెంట్ అంతా నీట్గా వెళ్ళిపోయే వరకు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.